స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా అంగన్వాడీలకి సమస్యలపైన స్పందించడానికి మా పార్టీ తరపున నాయకత్వం వహిస్తున్నటువంటి శ్రీమతి ఆచంట సునీత గారు, జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలుగా సమర్థవంతమైనటువంటి పాలన అందించినటువంటి శ్రీమతి అనురాధ గారు, అంగన్వాడీ సోదరీమణులందరికీ, సిఐటియు, ఏఐటియు, మీకు వెనకుండి నడిపిస్తున్నటువంటి సంఘాలన్నింటికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రం. మన రాష్ట్రంలో ఏ పాలసీ తీసుకున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా దేశంలో ప్రతి ఒక్కరూ మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళినటువంటి పరిస్థితిని మనందరం కూడా చూశాం. కానీ దురదృష్టవశాత్తు 2019వ సంవత్సరంలో ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆందోళన ఆంధ్రప్రదేశ్గా తయారు చేశాడు. ఈరోజు రాష్ట్రంలో ఇదేది కొత్త కోరికలు కాదు. జగన్మోహన్ రెడ్డి అధికారానికి రాకముందు ఈ రాష్ట్రం అంతా తిరిగాడు, ప్రతి ఒక్కరిని కలిశాడు. ఆయనే తన నోటితో మీరు ఓట్లు వేసి గెలిపించండి, నన్ను ముఖ్యమంత్రి చేయండి, మీ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇచ్చినటువంటి విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాలి. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి మా సమస్యలపైన స్పందిస్తాడని, మా సమస్యలు పరిష్కరిస్తాడని ఎదురు చూసి చూసి ఓపిక నశించి ఈరోజు మనందరం కూడా రోడ్డు మీదకొచ్చి పోరాటాలు చేసినటువంటి పరిస్థితిని తీసుకొచ్చాడు. 22 రోజులుగా మీరు నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు రోడ్డెక్కి తన ఆదరణని, బాధని చెప్పుకుంటున్నారు. పక్కనే సర్వశిక్ష అభియాన్ కానీ, ఆశా వర్కర్లు కానీ, ఈరోజు కాంట్రాక్టు ఉపాధ్యాయులు కానీ మొత్తం రాష్ట్రంలో అందరూ రోడ్డెక్కి ఈ రాష్ట్రంలో ఆందోళన చేపట్టినటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాలి. 22 రోజులుగా తమ న్యాయమైనటువంటి కోరికల గురించి, ధర్మమైనటువంటి కోరికల గురించి ఈరోజు దీక్షలు చేసి, ధర్నాలు చేసి, స్ట్రైకులు చేస్తే ఈ ముఖ్యమంత్రి ఉక్కు పాదంతో మన ధర్నాన్ని అణచివేయడం తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వం అయినా సమస్యలు రాష్ట్రంలో రాకుండా పోవు, వస్తాయి. ఆ సమస్యలని సమర్థవంతంగా పరిష్కరించినప్పుడే అటువంటి వాడే నిజమైనటువంటి ముఖ్యమంత్రి. ఒక్కసారి 9 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. కొత్తగా కొంతమంది అంగన్వాడీ టీచర్లుగా బాధ్యతలు తీసుకోవచ్చు, నిన్న లేదు మొన్న కొంతమంది రావచ్చు. కానీ కొంతమంది 9 సంవత్సరాల ముందు కూడా టీచర్లుగా, మినీ టీచర్లుగా, ఆయాలుగా మీరు పనిచేశారు. 2014వ సంవత్సరంలో మన రాష్ట్రం విడిపోయింది. తెలంగాణ, ఆంధ్రగా 2 రాష్ట్రాలుగా విడిపోయాయి. కొద్ది రోజులు మన పరిపాలన హైదరాబాదులోనే మనం చేశాం. 2014లో నాకు బాగా గుర్తుంది, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరూ కలిసి ప్రభుత్వానికి ఒక స్ట్రైక్ నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చిన తర్వాతే ఆ రోజున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీ వాళ్ళు స్ట్రైక్ నోటీస్ ఇచ్చారు. వారి సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని కేబినెట్ మంత్రులతో ఒక సబ్ కమిటీ వేస్తే అందులో ప్రధాన భూమిక నేను పోషించానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను.
ఆ రోజు స్ట్రైక్ నోటీస్ ఇచ్చిన వెంటనే మీ అందరికీ పిలిచాం, యూనియన్స్కి పిలిచాం, 1-2 సార్లు సెక్రటేరియట్లో కూర్చున్నాం. అమ్మా, రాష్ట్రం కొత్తగా వచ్చింది, 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉంది, రాజధాని లేవు, మా మీద నమ్మకం పెట్టుకోండి, మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మీ అందరితో మాట్లాడి ఆ రోజు 4,200 రూపాయలు ఉన్నటువంటి మీ జీతాన్ని 7,000 రూపాయలు ఒకేసారి చేసిన విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అది 2016వ సంవత్సరంలో జరిగింది. తరువాత చంద్రబాబు నాయుడు గారు స్వయం కృషితో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుదిద్ది ఇటువంటి వారికి ఇంకా చేయాలని, ఇటువంటి వారికి ఎంత చేసినా ప్రభుత్వం తక్కువే అవుతుందని ఎన్నికల ముందు 10,500 రూపాయలు చేసిన విషయాన్ని ప్రతి ఒక్క అంగన్వాడీ సోదరిమణి గుర్తుపెట్టుకోవాలి. దానితో మీరు సాటిస్ఫై అవ్వలేదు. అప్పుడే మోసగాడు వచ్చి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీ జీతాలు పెంచేస్తాను, తెలంగాణలో కంటే ఎక్కువ 1,000 రూపాయలు ఇస్తానని చెప్తే మీరు కూడా యామరపాటుతో ఒక దుర్మార్గుని నమ్మి మీరు ఈ రకంగా రోడ్డు మీదకి వచ్చిన విషయాన్ని కూడా నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఈరోజు మనందరం ఆలోచన చేయాలి. చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు మీకు పేరుకు ఉద్యోగం, జీతం తక్కువ, ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏవి కూడా మీకు అందకుండా నిబంధనలు పెట్టారు. మేము ఉండేటప్పుడు ఆయా ఉంటే ఆవిడికి పథకాలన్నీ అందే, కొంతమంది టీచర్లకు అందే. ఆ రకంగా సంక్షేమ పథకాల్లో కూడా కోత లేకుండా మీకు అందించినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఆ రోజు లోటు బడ్జెట్ ఉన్న కొత్త రాష్ట్రమైన 4,200 నుంచి 10,500 చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర బడ్జెట్ పెరిగింది. 15,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. ఏం చేశాడు ఈ డబ్బు? ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అడుగుతున్నాను, నీ సాక్షి పేపర్కి ఈ 5 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ 1,000 కోట్ల రూపాయలు. ఇది గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి. సాక్షికి మన డబ్బు, మన శ్రమ, మన కష్టం 1,000 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి మొత్తం దోచుకున్నాడు. ఈ రాష్ట్రంలో వైసీపీ రంగులేసి 4,000 కోట్ల రూపాయలు నాశనం చేశాడు. అవసరం లేని దానికి, సంబంధం లేని దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వీరు అడిగినటువంటి న్యాయమైనటువంటి కోరికలు ఒక నెలకి 230 కోట్ల రూపాయలు పెంచితే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి. కానీ ప్రభుత్వానికి శ్రద్ధ లేక, ప్రభుత్వానికి ఇష్టం లేక మీరేం చేసుకుంటే చేసుకోండి. సమ్మె చేస్తే చర్చలకు పిలాలి, పరిష్కారం చేయాలి, బతిమిలాడాలి, బాధలు చెప్పాలి. కానీ మీరు సమ్మె చేసుకోండి. వైసీపీ అంటే తెలుగుదేశం లాంటి పార్టీ కాదు. మా దగ్గర రౌడీలు ఉన్నారు, మా దగ్గర గూండాలు ఉన్నారు, మొత్తం మీ తాళాలన్నీ పగలగొడతాం, మీ ఆఫీసులన్నీ మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం, మీ సెంటర్లన్నీ మేము హ్యాండ్ ఓవర్ చేసుకొని మా ఇష్టం వచ్చినట్టుగా చేస్తామని ఒక దుర్మార్గమైనటువంటి పాలనని ఈ రాష్ట్రంలో తెరలేపారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి వెంటనే బేషరతుగా ఈరోజు వీళ్ళతో మాట్లాడాలి. మీ మంత్రులకి చేత కాలేదు, మీ మంత్రులు అసమర్థులు. ముఖ్యమంత్రి ఏది చెప్తే అది మీ దగ్గర చెప్పడం తప్ప మీరు చెప్పిన బాధలు, మీరు చెప్పిన కష్టాలు వినే పరిస్థితి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేము ఆ రోజు శాలరీ పెంచడమే కాకుండా అంగన్వాడీ భవనాల్ని అందంగా తయారు చేశాం, నాణ్యమైనటువంటి ఫుడ్ ఇచ్చాం. రోజు రోజుకి పెంచాలి, కానీ ఈ ప్రభుత్వం దిగజారిపోయే విధంగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తుంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 1,00,000 పైబడినటువంటి అంగన్వాడీ సోదరీమణులందరికీ తెలుగుదేశం పార్టీ స్పష్టమైనటువంటి హామీ ఇస్తుంది.
మీ అందరితో మాట్లాడతాం, మీ యూనియన్లతో మాట్లాడతాం, మీ సమస్యలు తెలుసుకుంటాం. ఇవన్నీ క్రోడీకరించి రేపు మేనిఫెస్టోలో పెట్టి 100 రోజుల్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది అని చెప్పి మీ అందరికీ నేను స్పష్టంగా మాటిస్తున్నాను. ఎప్పటికే మీ యూనియన్ వాళ్ళు వచ్చి మా యువనేత లోకేష్ బాబు గారికి కలిసి మీ సమస్యలు చెప్పారు, నాతో చెప్పారు. నేను మీ యూనియన్స్కి చంద్రబాబు నాయుడుతో కూడా సమయం ఇచ్చి మీ బాధలు చెప్పి మీ కష్టాలన్నీ తెలుసుకొని న్యాయబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి మీ సమస్యలన్నింటినీ తెలుగుదేశం పార్టీ పరిష్కరిస్తుందని మీ అందరితో మాట్లాడి స్పష్టమైన విధానాన్ని మేము మేనిఫెస్టోలో పెట్టి అమలు చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ రాష్ట్రానికి మన అంగన్వాడీలకే కాదు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పెద్ద శని దరిద్రం జగన్మోహన్ రెడ్డి. ఇదేదో అంగన్వాడీ సమస్య, సర్వశిక్ష అభియాన్ సమస్య, లేకపోతే మున్సిపల్ కార్మికుల సమస్య కాదు. 5 కోట్ల మంది ఆంధ్రులు సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే అన్ని వర్గాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక సమస్యలు పరిష్కరించాలంటే ఏకైక మార్గం ఎంత తొందరగా ఈ దుర్మార్గుణ్ణి బంగాళాఖాతంలో మనం కలిపితే అంత తొందరగా మన సమస్యలు పరిష్కారం అవుతాయని మీ అందరికీ తెలియచేస్తూ, తొందరలోనే మీ యూనియన్స్ని అధ్యక్షుల దగ్గరికి తీసుకెళ్ళి మీ సమస్యల మీద అధ్యయనం చేసి స్పష్టమైన విధానంతో మేము ముందుకు వస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, మీరు 22 రోజులుగా మీరు చేస్తున్నటువంటి ఈ సమ్మెకి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నాం, భవిష్యత్తులో కూడా ఇస్తామని మీకు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.